వెల్కమ్ టు జనభేరి న్యూస్. శ్రీకాళహస్తీశ్వర ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులుగా బీజేపీ నుంచి అవకాశం పొందిన కోల ఆనంద్ సతీమణి కోల విశాలాక్షి పాలక మండలి సభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయంలోని గురుదక్షిణామూర్తి వద్ద ఆలయ ఈవో బాపిరెడ్డి ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ధర్మకర్తల మండలి సభ్యురాలుగా విశాలాక్షి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కోల ఆనంద్ దంపతులను వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. 20 ఏళ్ల క్రితం తన భర్త దేవస్థానం చైర్మన్ గా పనిచేస్తే 20 ఏళ్ల తరువాత తనకు సభ్యురాలిగా అవకాశం లభించడం పూర్వజన్మ సుకృతమని విశాలాక్షి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొని ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారము. ఈరోజు మన శ్రీకాళహస్తి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేయడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు, సంఘటన మంత్రి మధుకర్జీ, ఆ తర్వాత మా పార్టీ పెద్దలందరికీ, మన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారికి, అలాగే ఈరోజు ఎంతో గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఈఓ గారికి, టెంపుల్ సిబ్బంది అందరికీ, దేవాలయ సిబ్బంది అందరికీ, దేవస్థాన సిబ్బందికి, ఈరోజు మా కోసం ఇంతమంది వచ్చారు. ఎంతో చాలా మాటల్లో వర్ణించలేనంత సంతోషంగా ఉంది. 2 దశాబ్దాల క్రితం మా ఆయన ఈ దేవస్థానానికి చైర్మన్గా చేశారు. 2 దశాబ్దాల తర్వాత మళ్ళీ నాకు ఈ అవకాశం రావడం ఆ దేవదేవుని కృపగా అనుకుంటున్నాను. నన్ను అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం రావడం నా భాగ్యం అనే అనుకుంటున్నాను, నా అదృష్టం. మన ఊర్లో మనమందరం చాలామంది కలలు కంటాం. అలా నేను కూడా కలకన్నదాన్నే స్వామి సేవ చేయాలి అని ఈ అవకాశం నాకు రావడానికి నాకు సహకరించిన పెద్దలు, ఇంకా మా పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ఈరోజు ఈ ఆలయ ధర్మకర్తగా ప్రమాణ స్వీకారం చేసి మన ఆలయ అభివృద్ధికి, మన ఆలయానికి సంబంధించిన ప్రతి దాంట్లోనూ నా మనస్సాక్షిగా, ఆత్మసాక్షిగా నా కర్తవ్యాన్ని నిర్వహిస్తానని చెప్పి ప్రమాణం చేస్తున్నాను. దక్షిణ కాశీగా పేరొందినటువంటి శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుడు జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి కార్తీక మాసం ఈరోజు చాలా పవిత్రమైనటువంటి దినం. ఈరోజు మా ధర్మపత్ని శ్రీ విశాలాక్షి గారు శ్రీకాళహస్తి దేవస్థాన పాలక మండలి సభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేసిన దానికి ఆ యొక్క అవకాశం కల్పించిన ఆ భగవంతుడికి, అదేవిధంగా పార్టీ పెద్దలు పివిఎన్ మాధవ్ గారు, మధుకర్ గారు, మా దైవం శ్రీనివాస్ రామానుజి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు బొజ్జల సుధీర్ రెడ్డి గారు, అదే రకంగా ఈ యొక్క బోర్డు సభ్యులు, కాబోయే బోర్డు చైర్మన్ కొట్టే సాయికి, మరి ఆలయ ఈఓ గారికి, వారి సిబ్బందికి, ప్రతి ఒక్కరికి, మమ్మల్ని ఈరోజు ఇంత తెల్లవారితో ఈ వర్షంలో కూడా మరి ఇట్లా ప్రమాణ స్వీకారం జరుగుతుందని చెప్పి వచ్చి మమ్మల్ని అందరినీ దీవించినటువంటి మా పార్టీ పెద్దలకి, పట్టణ పురప్రభులకి, పార్టీలకి, అటు జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు, ఇంకా కూడా మా శ్రేయోభిలాషులు, వారందరూ కూడా నేను ప్రతి ఒక్కరికి ఈ యొక్క పత్రికా మీడియా ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనము శ్రీకాళహస్తి ఈరోజు చాలా భారతదేశంలోనే దక్షిణ కాశీగా పేరుంది. ఈరోజు ఎన్నో వేల మందితో ఈరోజు కోట్లాది రూపాయలు శ్రీకాళహస్తి దేవస్థానానికి వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మంచి ఆలోచనతో ఈరోజు మన కూటమి ప్రభుత్వం, మన శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి గారు కూడా మన జరిగినటువంటి ఈ సంవత్సరం జరిగిన శివరాత్రి బ్రహ్మోత్సవాలు కూడా అంగరంగ వైభవంగా జరిగిన, ఏ ఒక్క ఇబ్బంది లేకుండా, పొరపాటు లేకుండా, అదే రకంగా రేపు ఈ బోర్డు కూడా అందరూ కూడా కలిసి ఊరు పెద్దల్ని అందరినీ గౌరవించి వస్తున్నటువంటి భక్తుల పట్ల మనం గౌరవంగా మెలిగి, భక్తులకు ఎలాంటి చిన్న అసౌకర్యం లేకుండా, ఇంకా కూడా టెంపుల్లో ఉన్నటువంటి రానున్న భక్తులకి ఇక్కడ కాళహస్తిలో రాత్రి బస చేయాలన్న ఆలోచన ఉంది కాబట్టి, ఇంకా కూడా వస్తున్నటువంటి భక్తులకి రూమ్స్ అన్నీ కూడా వాళ్ళకి వస్తున్నటువంటి భక్తులకు కలిగించి ఇక్కడ నిద్రపోయేటటువంటి ఒక ఆలోచన ఉంది కాబట్టి వారందరూ కూడా సౌకర్యాలు కల్పించాలి. ఆలయం కూడా ఇంకా కూడా మనం అందరం కూడా కలిసి ఏ ఒక్క ఇది లేకుండా మనం ఈ దేవుడి కోసం మనం కృషి చేయాలా. ప్రతి ఒక్కరు కూడా మరి ఆ రోజుల్లో మేము ఈ ఆలయ పాలక మండలి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఎన్నో ఆలోచనలతో ఎన్నో కూడా మరి ఆ రోజు ఉన్నటువంటి మరి శాసనసభ్యులు కావచ్చు,
మరి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మరి శాసనసభ్యులు అందరూ కూడా ఆలయ అభివృద్ధి కోసం ఈడ కాళహస్తి ఈశ్వరుడి మీద మనము ఈ ఊర్లో పుట్టడం, ఈడ పెరగడం, ఈడ జన్మనివ్వడం ఆ భగవంతుడు పూర్వజన సుకృతం భావించాలా. అట్లాంటి అవకాశం ఇచ్చి భగవంతుడు మనకి ఆలయానికి అటు సభ్యులుగానో చైర్మన్ గానో మనకి కాళహస్తి శాసనసభ్యులుగానో అవకాశం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనం అందరం కూడా ఆలయ అభివృద్ధికి మనం తోడ్పడాలా. ఇంకా కూడా మాస్టర్ ప్లాన్తో ఆలయాన్ని ఇంకా కూడా అందంగా సుందరంగా తీర్చిదిద్ది అందరూ సహాయ సహకారాలతో ముందుకు పోవాలని కోరుకుంటూ, ఈరోజు చాలా మంచి రోజు కాబట్టి ఈరోజు మా యొక్క విశాలాక్షి మా శ్రీమతిని ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించాము. చాలా మంచిది. ఈరోజు అందరూ కూడా ఎమ్మెల్యే గారి దగ్గరుండి కూడా ఈ కార్యక్రమాన్ని చూసిన దానికి ఆయనకి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మమ్మల్ని దీవించినటువంటి ప్రతి ఒక్కరు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.